హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బూందీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా సింపుల్గా 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. ఈ కర్రీని కారం బూందీతోనే కాకుండా వట్టి బూందీతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీ అయిన ఈ కారం బూందీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కారం బూందీని తీసుకోండి. కారం లేకుండా వట్టి బూందీ అయినా తీసుకోండి. ఏదైనా 1 కప్ తీసుకోండి. నేను 1 కప్ బూందీతో కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక కప్పు బూందీకి 2 టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా 2 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొన్ని కరివేపాకులని తీసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని చేసుకోవడం కోసం ఒక ప్యాన్ని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా మొత్తం వేసుకోండి. ఇందులో టొమాటోల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. అలాగే టొమాటోల్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత టొమాటోలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం వరకు కర్రీని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోండి. మళ్ళీ కర్రీని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ కర్రీని కలుపుకొని టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. మనం కారం బూందీని వేసుకుంటే కారపొడి తక్కువగా వేసుకోండి. వట్టి బూందీనే వేసుకుంటే కారపొడిని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కర్రీని మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ ఉడికేంత వరకు మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న బూందీని వేసుకోవాలి. మొత్తం 1 కప్ బూందీని వేసుకోండి. కారం బూందీ అయినా లేదంటే వట్టి బూందీ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కర్రీని మొత్తం కలుపుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కార బూందీని వేసుకోండి. వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం వరకు కర్రీని లో ఫ్లేమ్లోనే కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే ఈ బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తం కర్రీని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి 3-4 మినిట్స్ వరకు కర్రీని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. ఇలా 3-4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా 10 మినిట్స్లో ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. కారం బూందీ అయినా వట్టి బూందీ అయినా ముందే మనం చేసి పెట్టుకున్నామంటే ఇలా ఎప్పుడు ఈ కర్రీ కావాలనుకుంటే అప్పుడు 10 మినిట్స్లో చేసేయచ్చు. ఈ కారం బూందీని ఎలా చేసుకోవాలనే వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడని వాళ్ళుంటే చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.